దురంధర్ ఈ స్టోరీని ఏదో ఫ్యామిలీ మ్యాన్ 3కి ఇచ్చినా బాగుంది నాకు అదే అనిపించింది చూడగానే. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఎలా స్టఫ్ లేదు ఫ్యామిలీ మ్యాన్ 3లో, దీంట్లో ఉన్న స్టఫ్ని వీళ్ళు సరిగ్గా చేయలేదు, ఇలా గ్రిప్పింగ్గా రాయలేదు. దీని బదులు వాళ్ళకి ఇచ్చిన సరిపోను, రెండు సరిపోను. మూవీ వీళ్ళు అనవసరంగా మూవీ తీశారు. వీళ్ళు డైరెక్ట్గా ఫ్యామిలీ మ్యాన్ టైప్ అయితే బాగుంది. నేనైతే చాలా ఇంటెన్స్గా ఉంటుంది అనుకున్నాను భయ్య. నేనైతే సినిమా ట్రైలర్ కట్ కన్నా ముందు వచ్చిన టీజర్ అయినట్లతో చాలా పెట్టుకున్నాను. ట్రైలర్ అయితే బాగుంది, అన్నీ బాగున్నాయి కాబట్టి చాలా ఇంటెన్స్గా ఉంటుంది అనుకున్నాను. అంత ఇంటెన్సిటీ లేదు. సీన్లు అయితే బాగున్నాయి, ఆ స్టోరీ బిల్డింగ్ బాగుంది. మొత్తం నిజంగా నమ్ముతావు, నువ్వు అక్కడే ఉన్నావు, అక్కడే జరుగుతుంది మొత్తం అంతా అదే నమ్ముతావు, నువ్వు అయితే నమ్ముతావు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మన వాళ్ళు 30 సెకండ్ల షార్ట్లు చూసే టైంలో సినిమా చూడడం కష్టమే. అలా ఓపిక్గా గ్రిప్పింగ్గా లేదు, నాకైతే గ్రిప్పింగ్గా అనిపించలేదు నాకైతే. కానీ అందరి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి, అందరి పర్ఫార్మెన్స్ బాగున్నాయి, ప్రతిదీ బాగుంది, కలర్ గ్రేడింగ్ నుంచి అన్నీ బాగున్నాయి. కానీ ఒకటే ఏంటంటే వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది, చాలా వైలెంట్గా ఉంది. ఐ థింక్ వైలెన్స్ నచ్చే వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు, కానీ మిగతా వాళ్ళు అయితే చాలా అసలు కంఫర్ట్ ఫీల్ అవ్వలేరు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.